హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ 2025కి సంబంధించి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో మీరైతే అనోటేషన్స్ అట్లాగే గ్రామర్ అన్నది చూసుకుంటే 99+ మార్క్స్ అనేది రావడం మీద జరుగుతుంది అనమాట. నేను ఏవైతే చెప్తానో అవన్నీ అసలు మీరు వదలకుండా మీరైతే చదువుకున్నట్లయితే కంపల్సరీగా ఇవే పడతాయి అన్నమాట. సో దట్స్ వై. అండ్ ఇంకోటి ఏంటంటే 1 డే ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో గట్టిగా ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. సో ఇదైతే బేబీ బుల్లెట్ బుక్ అనమాట. సో ఇక బేబీ బుల్లెట్ బుక్లో కూడా మ్యాక్సిమం దీనిలోంచి నేను రావడం అనేది జరుగుతుంది. సో ఇవైతే చూసుకోండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో నేను ఏవైతే చూపిస్తున్నాను ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది. అండ్ ఇండెక్స్ అయితే చూపిస్తున్నాను. సో ఇదంతా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్లో ఫైనల్గా ఎవరైతే అంటే నేను మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయాలి, 99 మార్క్స్ అనేది స్కోర్ చేయాలి కంపల్సరీగా అనుకుంటారో సో వాళ్ళైతే ఇవన్నీ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ ఎవరైతే నేను ఇప్పుడు దాకా బుక్కే ముట్టలేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం నేను తర్వాత అంటే చెప్తాను, అంటే ఎలా పాస్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వడానికి 1 డేలో ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేసుకోవాలనే దానికి సంబంధించి నేను నెక్స్ట్ తర్వాత మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూసుకోండి గైస్, ఓకేనా. సో ఇవన్నీ ఏవైతే లెటర్స్ ఉన్నాయో సో ఇవన్నీ నేను చూపిస్తున్నాను కదా క్లియర్గా. ఇదైతే ఒక పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను, లేదంటే వాట్సాప్లో సెండ్ చేస్తాను. సో వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అక్కడ సెండ్ చేయడం మీద జరుగుతుంది అనమాట. ఇవి కూడా కొద్దిగా చూసుకోండి, అంటే మ్యాక్సిమం ఇవి కూడా కొద్దిగా చూసుకున్నారంటే మీకైతే ఇదైతే రావడం అనేది జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే చూసుకోండి. ఈ యొక్క పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో సెండ్ చేశాను, అక్కడైతే చూడండి. ఇదంతా నేను మరీ ప్రతి ఒక్కటి చూపిస్తే వెళ్తే వీడియో అనేది చాలా ల్యాగ్ అనేది అవుతుంది కదా. సో దట్స్ వై. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోడల్ పేపర్స్ అనమాట. సో మోడల్ పేపర్స్ అనేది మీరు ఎంతగా చూసుకున్నట్లయితే అంత మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీరు ఏమీ దృష్టిలో ఉంచుకోకండి గైస్, ఓకేనా. ఆండ్రేషన్స్ కావాల్సింటే సో కొద్దిగా చూసుకొని నేను అప్పుడే చూపిస్తాను కదా. సో బేబీ బుల్లెట్ బుక్లో అయితే కొద్దిగా చూసుకోండి. అండ్ ఇంకా గ్రామర్ మెయిన్ మీరు ఈ యొక్క గ్రామర్ మీదనే మీరు మంచిగా ఫోకస్ అనేది పెట్టండి, ఎందుకంటే గ్రామర్ నుంచినే మంచి మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇదైతే తెలంగాణ బోర్డుకి సంబంధించి అంటే మోడల్ పేపర్స్ అనమాట. సో దీన్ని అయితే చూసుకోండి. తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీన్ని అయితే చూసుకోండి. సో ఇదైతే మీకు ఎంతో యూజ్ అనేది అవుతుంది. మ్యాక్సిమం దీని నుంచినే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవైతే కొద్దిగా మ్యాక్సిమం ఇవైతే కొద్దిగా రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దట్స్ వై కొద్దిగా చూసుకోండి, మీకు వచ్చా రాదా అన్నది అయితే ఒకసారి చూసుకోండి. అండ్ ఇవన్నీ మీరు సో మంచిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే చాలా ఎంతగానో యూజ్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్స్ వై మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. మీరైతే ఈ యొక్క ఇంగ్లీష్లో నేను ఒకటి చెప్తూ చూడండి గైస్, మీరు ఏదైతే గ్రామర్ అనేది చూస్తున్నారో ఇక గ్రామర్ అంతా మీరు మంచిగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ప్రాక్టీస్ చేయను నేను అది ఇది అనేసి అనుకున్నట్లయితే మరి మీకే ఎగ్జామ్ హాల్లో కొద్దిగా ప్రాబ్లం అనేది అవుతుంది. సో దట్స్ వై మీరైతే కొద్దిగా ఇవన్నీ చూసుకోండి. అండ్ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్కి సంబంధించి 1 to 7, 8 ఉన్నాయి. సో అవి కూడా కొద్దిగా చూసేసుకోండి. అంటే ఇవి ఏంటంటే మీకు సో ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట, అంటే ప్యాసేజ్ అని ప్రతి ఒక్కటి మీకు ఏవేవైతే ఎగ్జామ్స్లో వస్తాయో సో అవన్నీ ఉంటే మీరు యొక్క 7 ప్రాక్టీస్ పేపర్స్ ఒకటి మీరు చేసినట్లయితే సరిపోద్ది. సో ఇదైతే నేను చూపిస్తున్నాను కదా, ప్రతి ఒక్కటి చూపిస్తే వెళ్తే టైం అనేది అయిపోద్ది కాబట్టి ఇక పీడిఎఫ్స్ నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. సో అక్కడైతే క్రాస్ చెక్ చేసుకోండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు ఇక పీడిఎఫ్స్ అన్నది సెండ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఫాస్ట్గా మెసేజ్ అనేది చేయండి, లేదంటే టెలిగ్రామ్లో డైరెక్ట్గా జాయిన్ అయినా కూడా మీకు అక్కడ లభించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫాస్ట్గా అక్కడైతే జాయిన్ అనేది అవ్వండి. అండ్ లేదు నాకు చాలా ఏవైతే ఉన్నాయంటే నేనేం చేయలేను, బట్ మీరైతే మస్ట్ అండ్ షుడ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇంగ్లీష్ అంటేనే మీరు ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. లేదు నేను నాకు ఇలాగే రావాలి అనుకుంటే అది అవ్వదమ్మా. సో మీరైతే కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి, ఎందుకంటే ఇంగ్లీష్లో మ్యాక్సిమం మీరు ఎంతైతే ప్రాక్టీస్ అనేది చేస్తారో అంత మంచి మార్క్స్ స్కోర్ అనేది జరుగుతుంది అనమాట. సో దట్స్ మంచిగా ప్రాక్టీస్ అనేది చేయండి. ఇవి నేను చాలా చూపించాను కదా. సో ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఇక్కడైతే ప్రిపరేషన్ ప్లాన్ అయితే నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇదైతే కొద్దిగా చూసుకోండి. ఆండేషన్స్ అన్ని ప్రతి ఒక్కటి నేనైతే మీకు చూపిస్తాను చూడండి. ప్రోజ్ పోర్టల్ సో దీనిలో అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇవైతే కొద్దిగా చూసుకోండి. సో ఇవన్నీ మీరు ఒక్కొక్కటి 2 అలా చూసుకున్నా కూడా సరిపోద్ది అనమాట. మీకైతే కంపల్సరీగా మార్క్స్ అనేది స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్స్ ఇవైతే కొద్దిగా చూసుకోండి. సో ఇవైతే చూపిస్తున్నాను, ఇవన్నీ మీరు చూసుకున్నది సరిపోద్ది. ఇవన్నీ మీరు కొద్దిగా స్క్రీన్ షాట్ అనేది తీసుకుని, లేదంటే ఇంకా పీడిఎఫ్స్ నేను టెలిగ్రామ్లో సెండ్ చేసాను, ఆ యొక్క టెలిగ్రామ్లో అయితే క్రాస్ చెక్ చేసుకోండి గైస్.
టెస్ట్ సిరీస్ అన్నాను కదా! సో, ఇక్కడైతే నేను ఈ యొక్క పీడిఎఫ్స్ అని నేను టెలిగ్రామ్‌లో సెండ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే సో, మనకైతే ప్రాక్టీస్ టెస్ట్‌లయితే మనకు 5 ఇదో ఇలా అయితే ప్రతి ఒక్కటి ఉండడం అనేది జరిగిందనమాట. సో, మీరైతే ఇక ప్రాక్టీస్ పేపర్‌లో అయితే కొద్దిగా మంచిగా ప్రాక్టీస్ అనేది చేయండి. ఇక ప్రాక్టీస్ పేపర్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతదనమాట. ఇదైతే 6th పేపర్. సో, అలా 7, 8 ఉన్నాయి. సో, మీరు దీన్నైతే కొద్దిగా చూజ్ చేసుకోండి. అంటే మీరు కొద్దిగా డయాగ్రామ్స్ అండ్ ప్రతి ఒక్కటి చూసుకోండి గైస్. అంటే మరీ అంతేం ఉండదు. సో, అంటే మ్యాక్సిమం ఈజీగానే ఇస్తాడు. సో, ఊరికే మనం టెన్షన్ పడిన కొద్దీ ఊరికే కొద్దిగా ఇది అవ్వడం అనేది జరుగుతదనమాట. సో, దట్స్ వై మీరు మరీ ఏం టెన్షన్ ఏం తీసుకోకండి. ఇవన్నీ కొద్దిగా మీకు ఇవన్నీ వచ్చినటివే. సో, రాకుండేటివైతే అసలేం లేవు కదా! సో, దట్స్ వై మరీ అంత టెన్షన్ ఏం తీసుకోకుండా మీరైతే కొద్దిగా చూసుకొని మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అనుకుంటూ టుమారో అయితే ఇంకా మీకు సో, ఎగ్జామ్ అంటే సెట్ ఏ, సెట్ బి, సెట్ సి సో, దీనికి సంబంధించి ఏంటి డిఫరెన్స్ ఏంటి, సెట్ 1, సెట్ 2, సెట్ 3లో ఏమేమి డిఫరెన్స్ ఉంటాయి. సో, అదైతే నేను వీడియో అనేది చేయబోతున్నాననమాట. సో, లైక్ అనేది చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుందనమాట. సో, ఓకేనా. సో, ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ యొక్క పీడిఎఫ్స్ అన్నీ మీరు కొద్దిగా స్క్రీన్‌షాట్ అనేది తీసుకోండి. లేదంటే టెలిగ్రామ్‌లో సెండ్ చేశాను, లేదంటే వాట్సాప్‌లో సెండ్ చేశాను. సో, వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి ఫాస్ట్‌గా. సో, మీరైతే అక్కడైతే మీ యొక్క పీడిఎఫ్స్ అన్నీ మీరు అక్కడైతే పొందొచ్చనమాట. ఈ యొక్క టెస్ట్ పేపర్స్ చూసుకున్నట్టయితే 1, 2 ప్రతి ఒక్కటి మీరైతే ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మీరు కొద్దిగా చూసుకొని మంచిగా ప్రాక్టీస్ అనేది చేశారంటే మీకైతే మంచి మార్క్స్ రావడం అనేది జరుగుతుందనమాట. సో, దట్స్ వై మీరు ఇవన్నీ కొద్దిగా చూసుకొని మంచిగా ప్రాక్టీస్ అనేది చేయండి. జస్ట్ మీకు 1 డేనే టైం అనేది ఉంది కాబట్టి 1 డే ప్రిపరేషన్ ప్లాన్ అనేది చెప్తానన్నాను కదా! సో, ఈ యొక్క 1 డే ప్రిపరేషన్ ప్లాన్‌లో ఏం లేదు గైస్. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోజు అండ్ అలాగే పోయెట్రీస్ ఇవన్నీ కొద్దిగా అయితే చూసుకోండి. అంటే అనోటేషన్స్ అనేది కొద్దిగా చూసుకోండి. అక్కడ మీరు ప్రతి ఒక్కటి బట్టి కొట్టాలన్నది ఏం లేదు. మీరు జస్ట్ మీరు అక్కడ చూసుకొని కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. లైక్ అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు అక్కడ స్టోరీ ఉంటది కదా! ఆ యొక్క స్టోరీలో ఏం జరుగుతుంది? అంటే మనం ఏం క్యాచ్ చేయాలి? అక్కడ ఏం ఇంపార్టెంట్ అనేది ఉండాలి? సో, అదైతే కొద్దిగా చూసుకొని అండ్ మీరైతే మ్యాక్సిమం యూట్యూబ్‌లో కొద్దిగా స్టోరీస్ లెక్క అయితే చాలామంది చెప్పుకుంటారు. సో, యొక్క స్టోరీస్ సంబంధించి నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లేదంటే వాట్సాప్‌లో సెండ్ చేయండి మెసేజ్. సో, అక్కడ సెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ మీరైతే కొద్దిగా చూడండి. మీకు ఏ సబ్జెక్ట్‌కి సంబంధించి కావాలి, ఏ లెసన్‌కి సంబంధించి కావాలన్నది చూసి మీరు అదైతే సెర్చ్ చేయండి యూట్యూబ్‌లో. సెర్చ్ చేసి మీకు ఏదో ఒక వీడియో అనేది వస్తది. మంచిగా ఎక్స్‌ప్లనేషన్స్‌తో మీరైతే అది విజువల్‌గా మీరైతే గుర్తుంచుకోండి. సో, విజువల్‌గా గుర్తుంచుకొని మీరైతే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిపోయి మీరు ఎగ్జామ్ అనేది రాయండి. అప్పుడే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతదనమాట. సో, ఇది మెయిన్ అడ్వైజ్ అయితే. అండ్ గ్రామర్ అనేది కొద్దిగా చూసుకోండి. గ్రామర్‌లో సో, మీకు గ్రామర్ రాసేటప్పుడు కూడా గ్రామర్ అనేది ఫస్ట్ ఏదైతే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనేది రాస్తారో సో, సెక్షన్ ఏలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అలా రాసుకుంటూ రండి. అట్లాగే సెక్షన్ బిలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అట్లా రాసుకుంటూ రండి. అట్లాగే సెక్షన్ సిలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అట్లా రాసుకుంటూ రండి. బట్ అంటే సెక్షన్ ఏనే ఫస్ట్ స్టార్ట్ చేయాలా, సెక్షన్ బినే ఫస్ట్ స్టార్ట్ చేయాలా, సెక్షన్ సినే ఫస్ట్ స్టార్ట్ చేయాలా అంటే అలాంటిది ఏం లేదు. మీరైతే ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలిసిస్ చేసుకోండి. అంటే ఏ సెట్ మాకు అంటే ఏది ఏ సెక్షన్ మనకు బాగొచ్చు అంటే సెక్షన్ ఏ వచ్చా, సెక్షన్ బి వచ్చా, సెక్షన్ 3 వచ్చా. సో, అదైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అనాలిసిస్ చేసుకొని మీకు ఇఫ్ ఇన్ కేస్ 3 వస్తే 3 రాయండి. లేదంటే 2 వస్తే 2 రాయండి. లేదంటే ఫస్ట్ వస్తే ఫస్ట్ రాయండి. అంటే ఏబిసిడి అనేసి ఉంటుంది ఒక సంథింగ్ ఏదో ఒకటి. సో, మీరైతే అలా సెక్షన్ వైజ్‌గా మీరైతే రాసుకుంటూ వచ్చారనుకోండి ఆర్గనైజ్డ్‌గా ఉంటది. సో, పేపర్ వాల్యుయేషన్ చేసేవాడికి కూడా కొద్దిగా బాగుంటదనమాట. సో, బాగా కనిపిస్తది. సో, అప్పుడు కొద్దిగా అంటే నార్మల్‌గా ఒక యాడ్ కూడా వత్తది కదా! అప్సరా పెన్సిల్‌తో రాస్తే 2 మార్క్స్ ఎగస్ట్రా అని. సో, అలాగే మీరు ఆర్గనైజ్డ్‌గా రాసినట్లయితే మీకు 2 కాదు 10 మార్క్స్ ఎగస్ట్రా రావడం అనేది జరుగుతది. బట్ ఇదైతే దీనిగా చెప్పట్లేదు. అంటే కొద్దిగా బెస్ట్ ఇంప్రెషన్ అనేది వస్తది కాబట్టి సో, మరీ మీ పేపర్‌ని మరీ అంత చూడకోకుండా నార్మల్‌గా అలా పేపర్ వాల్యుయేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడ చాలా పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారనే దానికి సంబంధించి కూడా వీడియో అనేది వస్తది. సో, దానికోసం సబ్స్క్రైబ్ అనేది చేసుకొని చాలా వీడియోస్ అనేది రాబోతున్నాయి. సో, ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఫాలో అవుతుండండి. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అక్కడైతే నేను మీకు ప్రతి ఒక్కటి పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయడం అనేది జరుగుతదనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ హబ్. అండ్ మీ యొక్క ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు మీ యొక్క మొబైల్‌లో టెలిగ్రామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని కంపల్సరీగా మీకైతే పీడిఎఫ్స్ అనేది టెలిగ్రామ్‌లో అయితే ఈజీగా దొరికేస్తాయి. వాట్సాప్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో, వీలైతే వాట్సాప్‌లో కూడా సెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో, ప్రతి ఒక్కటి సెండ్ చేయడం అనేది జరుగుతుందనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ హబ్.